మన రాజకీయ నాయకత్వం కూడా కరెక్ట్ లేదు. రాజకీయ నాయకత్వం కరెక్ట్గా ఉండేది ఉంటే ఇలా మాకు ఈ ఇబ్బంది అవసరం లేకుంటుండే, ఈ బూతులు మాకు అవసరం లేకుంటుండే. మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటుంది. సినినమ్స్, యాంటీనమ్స్, రిథమిక్గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడల దగ్గర కూడా చూపియండి.